హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో రోహు ఫిష్ చేపల కూర ఎలా వండాలో నేర్చుకుందాం. తయారీ విధానం: ముందుగా చేపల్ని నీట్గా కడిగి ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు వేరొక గిన్నెలో ఒక బిగ్ సైజ్ ఆనియన్ కట్ చేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మెంతులు, ఫెనుగ్రీక్ సీడ్స్ యాడ్ చేసుకోండి. ఇవన్నీ బాగా వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ గిన్నెలో వేసి పేస్ట్లాగా చేసుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్న చేపల్లో ఈ పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూను పసుపు, 2 లేదా 3 స్పూన్ల కారం వేసి ఇవన్నీ చేపలకు పట్టేలాగా కలిపేయాలి. వేరే గిన్నెలో ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని కడిగి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ను స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఇందులో కొద్దిగా జీలకర్ర, కొంచెం పసుపు వేసుకుని మ్యారినేట్ చేసిన చేప ముక్కల్ని వేసి నెమ్మదిగా కలుపుకోవాలి. ఎక్కువగా కలపొద్దు, లేకపోతే ముక్కలు విరిగిపోతాయి. ఇప్పుడు కాసేపు మూతపెట్టి ఉడికించుకుని ముందుగా ప్రిపేర్ చేసిన చింతపండు రసాన్ని కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నెమ్మదిగా కలుపుకుంటూ పులుసు దగ్గరపడే వరకు ఉడికించాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన చేపల కూర రెడీ. ఈ వీడియోని లైక్ చేసి మీకు కావాల్సిన వాళ్లకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.